వేదాంతంలో ఈ సిద్ధి బుద్ధి తత్వం అంటే ఏమిటి అన్నది చెప్పాలి అంటే నేను మీ వేట్లపాలెం ఓ నెల్లాళ్ళు రావాలి. అందుకని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా ఒక్క 5 నిమిషాల్లో చెప్పేసే ప్రయత్నం చేస్తా. నెల్లాళ్లలో నేను కష్టపడవలసిన దాన్ని ఒక్క 5 నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నా గొప్ప కాదు, వేదాంతం కల్పించింది అవకాశం. మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు. రథం ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం. రథము అంటే వాహనం. ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి, కారులో వచ్చాను, అదొక వాహనం. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దాచిపెట్టారనుకోండి, ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి, గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి, ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు, తనకి దగ్గరగా తీసుకుంటాడు. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. కానీ మీరు ఒకటి ఆలోచించండి, శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా? కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా? పేట్లపాలెం తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటుంది శ్రీ సూక్తం. ముందు గుర్రాలు వస్తాయి, గుర్రాలు ముందుంటాయి, రథం వెనక్కు ఉంటుంది కదా, గుర్రాలు లాగుతాయి కదా. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాలు గుర్రాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ముందు లాగుతాయి. కన్నుందనుకోండి, అలా చూశాననుకోండి, అబ్బా ఎంత బాగుందో జలపాతం, ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది. ముందు గుర్రం వెళ్ళింది, తర్వాత శరీరం పెడుతుంది, రథం పెడుతుంది, గుర్రాలు లాగుతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు. ఆ సారథికి బుద్ధి అని పేరు. ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని కళ్ళెం అంటారు. గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళాలని సారథి పట్టుకుంటాడు కదూ. ఇప్పుడు ఈ సారథి కళ్ళాన్ని ఇలా లాగాడు అనుకోండి, రథం కదులుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. గట్టిగా లాగాడు అనుకోండి, రథం ఆగుతుంది. సారథి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి, రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు, ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడనుకోండి, అది వేగంగా దౌడు తీస్తుంది. అది అశ్వవిద్య అని గుర్రాల్ని పరిగెత్తించడం ఒక విద్య. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కానీ పగ్గాలుగా గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చం. గుర్రాలు బండికి కట్టి గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను అదిల్చి వదిలేశారనుకోండి, ఎక్కడికి వెడుతుంది ఇప్పుడు ఈ రథం అని అడిగితే నేనేం చెప్పాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రథం చక్రాలు విరిగిపోయి పడిపోవచ్చు. అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం. పైగా అటువంటి రథం వెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు, దూరంగా పారిపోతారు. దాని మీద సారథి లేడరా, ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు. ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి, ఇటు సారథి చేతిలో ఉంటాయి. ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి. గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది. అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది. ఈ కూర్చున్న సారథి బుద్ధి, ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు, లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం. ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది. పగ్గం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటు గుర్రాన్ని కదులుతుంది. తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకుని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి, పరిగెడతాయి. ఇంకా తర్వాత ఏం చేయాలో వాడికి తెలియదు, కనబడిపోతాడు వాడు. అదే తెలిసిన్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలను ఆపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు. గుర్రానికి వేగం ఉంది,
మనసుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళింది అనుకోండి, ఇష్టపడ్డాడు అనుకోండి, దాన్ని పతనం అయిపోతాడు. అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పని చేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. అటువైపు తగిలింది కదా మరి తాడు, అటు ఉంది ఇటు ఉంది పగ్గం. మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాననుకోండి, మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను టీవీ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాను అనుకోండి, నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. నేను టీవీ పెట్టుకుని మంచి వీణాగానం విన్నాను అనుకోండి, మంచి సంగీతం విన్నాను అనుకోండి. ఈ మధ్య నాకు ఎవరో హరిప్రసాద్ చౌరాసియా ఒక నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆయన చేసిన కచేరీ క్యాసెట్ ఇచ్చారు. ఏమిటి అసలు అలా ఎలా వాయించారు ఈయన, విందామని చెప్పి నేను ఒక రోజు రాత్రి పెట్టుకు విన్నాను. నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది. సాగర సంగమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సముద్ర జలాలు ముందుకొస్తాయి నది దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నేను ఒకప్పుడు గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకి వస్తాయి, ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి. నదీముఖము అంటారు, అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పిలిచారు. తానే ముందుకు వస్తుంది, పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్యని నది వస్తుంటే సముద్రం ముందుకొచ్చి అందుకుంటుంది. అక్కడ నీటిని గుద్దుకుంటుంది. ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది. అసలు ఆయన వాయించినది విని నేను తెల్లబోయాను. నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత, ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు, మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటుంటే సముద్ర హోరు కాదు, నీటి ప్రవాహ చప్పుడు, చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు లయం అవుతుంది. మనసుకి లక్షణం ఉంటుంది, అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ, అటు కదులుతుంది ఇటు కదులుతుంది, దానికి అది లక్షణం పగ్గానికి. అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను మంచి విషయాలు విన్నాననుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెడ్డ విషయాలు విన్నాననుకోండి, ఉద్రేకంతో ఉంటుంది. నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి, వీడు ఇలా తిట్టాడండి, వాడు మీ సంగతి చెప్తానంటున్నాడండి, వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారనుకోండి, నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి, ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను. ఎందుకని? నేను వినకూడనివన్నీ విన్నాను, నా మనసు ప్రభావితమైంది. అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, గోశాలలో మట్టి పోసారట, గోశాలలో మట్టి అంతా ఎనిపారట, పూల మొక్కలు వేసుకోవచ్చు, కదంబ వృక్షాలు వేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు, ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది, గోవుల్ని కట్టాక చక్కగా ఈ గడ్డి వేయచ్చు, నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి, ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది, బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, గుర్ర అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే, చూడకూడనిది పొరపాటున చూసిన బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టిందనుకోండి, వెళ్ళదు, ఆగుతుంది గుర్రం. బుద్ధి వక్రించిందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగిందనుకోండి, వెళ్ళిపోతుంది రథం, పతనం అయిపోతాడు అంతే. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు, దాన్నే మంత్రపుష్పం అంటారు. అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు. ఏమన్నాడు? ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి శారదా నవరాత్రుల్లో, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు. మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్, ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక
ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహన్యాసంలో. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే, పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు. ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక 3 కారణముల చేత పుడుతుంది. ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది. మొదటి కోరిక దీనికి వస్తుంది, ఇది బాగుండాలని కోరుతుంది. ఎందుకో ఈ ప్రసంగాలన్నీ, హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా, ఈ తిరుగుడు ఏమిటి, ఈ ప్రసంగాలు ఏంటి, ఎందుకు వచ్చినల్లరి అంటే శరీరం సుఖపడాలి. ఏసీ ఉంటే బాగుండండి అంటుంది, అంటే శరీరానికి చల్లగా ఉండాలి. బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది, అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టాల, కాసేపు పడుకుందాం, శరీరాన్ని చాపుకుని అంటుంది. మొదటి కోరిక దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని గురించి అడిగేటటువంటి కోరికలకి అంతు ఉండదు. మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తుంటాయి, అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి. అందుకే అది కదిపేటప్పుడు పగ్గాలు మరి లాగుతూ ఉంటారు కదా, ఇలా 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 లాగుతూ ఉంటారు. అటు తలని లాగుతూ ఉంటుంది గుర్రం తలని, ఇటు చెయ్యి లాగుతూ ఉంటుంది. లాగుతున్నప్పుడు అట ఇట అది సంకల్పం, ఇది వికల్పం. ఒకటి చెప్తుంది వదిలేస్తుంది, చెప్తుంది వదిలేస్తుంది, ఒకటే చెప్పదు, అనేకం చెప్తూ ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నారనుకోండి, కొబ్బరికాయ శనగపప్పు వేస్తే బాగుండేదంట, అంటే దీన్ని తినడానికి బాగుండాలి. ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది. మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం, అది దానికి అంతు ఉండదు, అగ్ని ఆరదు, ఎంత పోసినా భగ్గుని లేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి, ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు, ఈ శరీరాన్ని పణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకు వెళ్ళి శ్రమదానం చేయకపోతే, గురువుగారని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే, అయ్యో గురువుగారు అలిసిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేము చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు, పాడైపోడు. మరి ఆయనకి శరీరం లేదు, ఆయన చెయ్యొద్దు, ఆయన చెయ్యాలి, ఆయనకి శరీరం లేదు, మరి ఆయన చెయ్యాలంతే వెళ్ళి. అంతేకాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే, కూర్చో, ఎందుకు పనికి రాకుండా పోతావు. ఆ శరీరం వల్ల ఏం సాధించావు, గంట కూర్చుని వెళ్ళిపోతుంది అంతే. అదే మట్టి తట్టు ఎత్తినవాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు. శరీరాన్ని దాటిందనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది. మనసుకి సుఖం అంటే ఈ పాట విందాం, ఆ పాట వింటే ఏమొచ్చిందే, త్యాగరాజస్వామి వారి కీర్తన వినవే అన్ననుకోండి, అబ్బా త్యాగరాజస్వామి కీర్తన మనకేమర్థం అవుతుంది, ఇది అనుకో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పుట్టుంది, పుట్ట మీద పెట్టుంది, అర్థం అవుతుంది, విను. ఇవే వినమంటుంది ఎంతసేపు. ఇవి ఎంతసేపు వింటే మాత్రం నీకేమొచ్చింది, ఉయ్యాలా ఎక్కి ఎంతసేపు ఊగితే కాశీ పెడతావు, రైలు ఎక్కితే కాశీ పెడతావు. మనసుకి నాకు ఇది బాగుంది కాబట్టి అది ఉపకారం చేసినా చేయకపోయినా ఇదే చేస్తానంట. నేను ఒక్క చెవికి చెప్పా, ఇంకా అలా ఇంద్రియాలకు ఎన్ని లక్షలు ఉంటాయో. అది మనోస్థాయిలో ఏమిటి సాధిస్తావు, జీవుడికి ఏం ఉండదు దానివల్ల. కానీ కొన్ని తీర్చకుండా సాధ్యం కాదు, కానీ దాన్ని పట్టుకోవద్దని శాస్త్రం అనడానికి రహస్యం అక్కడ ఉంటుంది. అంతిమంగా జీవుడికి ఏమిటి ప్రయోజనం అన్నది ప్రశ్న. 3వ స్థాయి ఉంటుంది, అక్కడ ఏమడుగుతాడంటే నా జీవుడికి ఉపకారమేమి అని అడుగుతాడు. ఇది చేస్తాను, ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరంలో ఉండడుగా, ఓ 20 ఏళ్ల తర్వాత అయినా ఇది వదిలేస్తాడుగా, వదిలేసిన తర్వాత ఈ జీవుడికి ఏమైనా ఉపకారం జరుగుతుందా, ఏమైనా ఉత్తమ లోకాలకు ఎడతాడా, వచ్చే జన్మలో భార్యాబిడ్డలకి అన్నం సంపాదించి పెట్టగలుగుతానా, పుణ్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతానా, భయంకరమైన జన్మలలోకి వెళ్లకుండా ఉంటానా, ఆరోగ్యంగా ఉంటానా, దానికి తగిన పని ఏమిటో చెప్పండి, అది చేస్తాను. ఇప్పుడు తను సుఖపడడానికి కాదు కోరికే, తన జీవుడి యొక్క అభ్యున్నతి కొరకు కోరికే, దాన్ని కోరికే అని పిలవరు. ఎందుకంటే జీవుడి అభ్యున్నతి కొరకు చేసే ప్రతి పని ఇతరులకు ఉపకారం అయిపోతుంది. నా జీవుడు బాగుపడాలని నా దగ్గర 4 పంచెలు ఉంటే 2 పంచెలు ఇచ్చేసాను అనుకోండి, ఇప్పుడు నా జీవుడు బాగుపడ్డం మాట దేవుడు ఎరుగు, ఇంకో 2 పంచెలు ఎవరికో ఇచ్చానా, అందుకే ఇక దాన్ని కోరికే అని పిలవరు ఆ స్థాయికి వెడితే.
ఇది బుద్ధి అంటారు. బుద్ధి ఎదగలేదురా వీడికి అంటారు. వీడికి బుద్ధి ఎదగలేదురా అంటారు. బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు. ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు. ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో, బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది. ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి. ఈ బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలు పెడితే ఉపన్యాసంలో ఏం చెప్పాలి అన్నదానికి కావలసినటువంటి ఆలోచన నాకు తట్టడం దగ్గర నుంచి నా జీవితం సిద్ధి పొందడం వరకు ఆయన సిద్ధి పొందేశారండి అంటారు. సిద్ధి పొందడం అంటే పండిపోవడం. ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు. పంటలు వేసుకున్నామండి అంటారు. పంట పండిందండి అంటారు. అంటే చివరకు వచ్చేసింది, చేతికి వచ్చేసింది. అంటే ఆయన జీవితం తరించిపోయింది. ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు. ఈ బుద్ధి సిద్ధి ఎవరిస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు. ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా? ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం పక్కన అక్కర్లా. ఎందుకని? ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు. ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసన అసలు. కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు, ఆయన వలన ఉపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకర్లు. ఆయన వలన ఉపకారమును పొందనివాడు కాని, ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కాని లోకమునందు ఉండడు. అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడి ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు. ఎందుకంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. అసలు మనిషి జన్మలో తనంత తాను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి విషయాలు చాలా మటుకు స్వార్థంతో కూడుకున్నవే ఉంటాయి. ఒరే నువ్వు దాచేసుకోరా అని ఎవరు చెప్పక్కర్లేదు, వాడే దాచేసుకోవడం మొదలు పెడతాడు. అబద్ధాలు ఆడరా, అబద్ధాలు ఆడరా అని ఎవరు చెప్పక్కర్లేదు, అబద్ధాలు వాడే ఆడతాడు. నిజం చెప్పరా అని ఎవడన్నా చెప్పాలి. అంతేగాని ఏమండి మీరు అబద్ధం చెప్పండి సార్, ఏమిటి జీవితంలో ఒక్క అబద్ధం చెప్పరు సార్ అని ఎవరికి చెప్పక్కర్లేదు. ప్రతి అబద్ధాలు ప్రతివాడు ఆడతాడు. మంచి చెప్తే కానీ రాదు, చెడు చెప్పకుండా వస్తుంది. చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి, ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు నింద్యమైన జీవితం అంటే 10 మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకమంతా 2 చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు. అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి? ఆయనకి వాహనంగా ఏది ఉండాలి? ఏనుక్కు. అసలు ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి? లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు. ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి? దానికి ఓ పెద్ద రథం ఉండాలి. ఆ రథాన్ని లాగడానికి ఇంకో 50 ఎద్దులో 100 ఎద్దులో కట్టాలి దానికి. కానీ మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు? ఎలక మీద కూర్చుంటున్నాడు. మరి ఏనుగు ఏమిటి, ఎలకెక్కి వెళ్ళడం ఏమిటి? మన అందరం ఎలక మీద ఏనుగు ఎక్కుతుందండి, విఘ్నేశ్వరుడు అండి, ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి? అంటే అది ఎవరో కాదు, అది నింద్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడూ చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు. మీరు ఏమనుకోకపోతే మీరు అని నేను అనలేను కాబట్టి నేను, మీరు కొద్దిగా విశాల హృదయంతో ఒప్పుకుంటే మనం. ఎందుకు నింజుడు? ఎలకేం చేస్తుంది? బొరియలు ఎడుతుంది. మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన గొయ్యి తీస్తాం ముందు. పంట పండాలి, నాగలతో భూమి మీద గాడి పెడతాం. ఎలకేం చేస్తుంది? దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టే కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దానికి అలుగులో పెట్టుకుంటుంది. దానికి పావును చూస్తే భయం, కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది. అది దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడిని? దానికి అక్కర్లేదు. మనని ఎవడు నమ్ముతాడో వాడినే మోసం చేస్తాం. ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక. ఆ ఎలుక ఎవరు యజమానో ఎవడింట్లో అదుంటో వాడి చూరులోనే ఉంటుంది. వాడింట్లోనే పట్టుకుపోయి తినేస్తుంటుంది. వాడి వేళ్లే కొరికేస్తుంది. నా అంత భద్రంగా ఎవ్వరూ లేరనుకుంటుంది. ఎక్కువ సంతానానికి అంటుంది. నేను ఆ మాట ఎందుకు అనాలి? అది బొరియలో ఉంటుంది, మనలాగే చీకట్లో ఉంటుంది. మనము అజ్ఞానంలో ఉంటాం. మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం. పిల్లి ఎక్కడ వస్తుందిలే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది.
కాళ్ళకి చప్పుడవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులున్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని ఠక్కును పట్టేస్తుంది ఎలకని. మృత్యు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చి ఎత్తుకుపోతుంది మనని. ఎలకకి మనకి ఏమిటి తేడా? కానీ ఇలాంటి ఎలక, ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక, ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింద్యుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు. మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు పెడితే మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం. వహించుట అంటే ఆయనని లోపల పెట్టుకొనుట, గుండెల్లో పెట్టుకోవడం. ఎలక మీద ఏనుగు కూర్చున్నట్టు ఇంత చిన్న గుండెలో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు విఘ్నేశ్వరుడు. కూర్చుని మన బతుకులు పండిస్తాడు. ఆయన కూర్చున్న ఎలక జోలికి పిల్లి కూడా వెళ్ళదు. ఎందుకని? విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఏనుగే కూర్చుంది. పరబ్రహ్మం కూర్చున్న ఎలక దగ్గరికి ఎవరెడతారు? సింహం కూడా దాన్ని ఏం చేయలేదు. ఆయన గుండెలలో ఉండగా చెనకగలిగిన వాడు ఉండడు. అది అనింద్యుడు. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు ఆయనని కొలవనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు, ఆయన ఉపకారము లేకుండా తరించగలిగిన వాడు లోకమునందు ఎవరైనా ఉంటాడా? అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అందుకని విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే, ఆయన గణేశ్వరుడు సుమా అంటున్నారు. ఏమిటి గణేశ్వరుడు అంటే? సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే.